మిమ్మల్ని బాధించిన వారిపై, నిందించిన వారిపై కఠిన పదాలు వాడకండి. నా నామాన్ని స్మరించి ఊరుకోండి. కష్టకాలంలో చూపించే కోపం అనర్థాలకు దారితీస్తుంది. సహనంగా ఉండండి. భగవంతుడే సర్వాధికారి. ఇతరులు ఎవరూ కాపాడరు. మీరంత కష్టంలో ఉన్నప్పుడు నా నామాన్ని స్మరించండి. నేను మీ వెంటే ఉండి కాపాడతాను. నా విభూతి ధారణ మీకు సర్వశుభాలను ఇస్తుంది. భక్తితో నన్నే స్మరిస్తూ ధ్యానించే వారికి కఠిన సమయాల్లో కూడా సరైన మార్గం కనిపిస్తుంది. మీ బాధలు తొలగాలంటే షిరిడీలో అడుగుపెట్టండి. ద్వారకామాయి ప్రవేశం చేస్తే కష్టాలు తొలగిపోతాయి. మీరు భక్తితో ధ్యానిస్తే నన్ను మీరు చూడగలరు. పరిపూర్ణ విశ్వాసంతో, భక్తితో నా నామాన్ని ఉచ్చరించండి. మీ భారాలను నాపై వేయండి. నన్ను భక్తితో సాయి అని పిలిచినంతనే మీ చెంత ఉండి రక్షిస్తాను. నేనెక్కడో ఉన్నాను అనుకుంటే అది పొరపాటే. మంచి పనులు చేస్తూ ఉండండి. సదా మిమ్మల్ని రక్షిస్తాను. మీ గురువునైన నేను కష్టకాలంలో మీకు మంచి మార్గం చూపిస్తాను.